ఇందులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్లస్టర్ ఇన్ఛార్జ్ అలానే సోషల్ మీడియా యాక్టివిస్ట్ అయినటువంటి నవీన్ పైన నిన్న తిరుపతి పోలీసులు ఒక అక్రమ కేసుని బనాయించినటువంటి విషయం తెలుసు. నగరంలో జరుగుతున్నటువంటి విషయాలను ప్రజలకు తెలియజేసే ఉద్దేశంతో సోషల్ మీడియాలో చాలా స్ట్రాంగ్ గా ఉన్నటువంటి వ్యక్తుల వాయిస్ ని అణిచివేయాలా అన్న కుట్రతో ఈ అక్రమ కేసుని బనాయించినట్టుగా మా దృష్టికి వచ్చింది. తనని పోలీస్ స్టేషన్ కి పిలిపించిన వెంటనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా అక్కడికి చేరి తనని ఎందుకు అరెస్టు చేశారు, ఏ కేసు మీద తనని మీరు ఇక్కడికి తీసుకుని వచ్చారు అని అన్నప్పుడు అప్పటికప్పుడు ఎఫ్ఐఆర్ ని నమోదు చేయించి ఆ ఎఫ్ఐఆర్ లో పెట్టినటువంటి సెక్షన్లన్నీ కూడా బెయిలబుల్ సెక్షన్స్ అయినప్పటికీ కూడా ఒక రోజంతా కూడా పోలీసు వారి అక్రమ నిర్బంధంలోనే నవీన్ ఉండవలసి వచ్చింది. ఆ సెక్షన్లు ఏవైతే ఉన్నాయో వాటికి స్టేషన్ బెయిల్ ఇచ్చి 41A నోటీస్ ఇచ్చి పంపేసేటటువంటి అవకాశం ఉన్నప్పటికీ కూడా పోలీసు వారు మానసిక స్థైర్యాన్ని దెబ్బతీయాలన్నటువంటి ఉద్దేశంతో వాళ్ల అదుపులోనే ఉంచుకోవడం జరిగింది. ఈరోజు 10 గంటల సమయంలో దగ్గర ఏడీఎం దగ్గరికి నవీన్ ని ప్రొడ్యూస్ చేసినప్పుడు అడిషనల్ మ్యాజిస్ట్రేట్ గారు అన్నటువంటి మాటలు, ఏం పీపీ గారు మీకు ప్రొసీజర్ తెలియదా, ఇలాంటి బెయిలబుల్ సెక్షన్స్ లో నా దగ్గరికి తీసుకురావాలా, మీరు ఎందుకని 41A నోటీస్ ఇవ్వలేదు, పదే నేను ఎందుకు మీకు చెప్పవలసి వస్తోంది అన్న మాటల్ని అనడంతో పోలీస్ శాఖ వారి పైన అధికార పార్టీ ఒత్తిడి ఏ స్థాయికి ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. వెంటనే అతన్ని ఇంటికి పంపించండి, 41A నోటీసు కావాలంటే రేపు పొద్దున ఇవ్వండి అని అనడంతో ఇది పూర్తిగా ఒక బూటకపు కేసు అన్నటువంటి అభిప్రాయం ప్రజల్లో వ్యక్తం కాబడింది. అవమానకరమైనటువంటి పరిస్థితుల్లో వాళ్లను ఈ మీడియా ముందర ప్రజెంట్ చేసి తీవ్రవాదుల్ని, దొంగల్ని, రేపిస్టుల్ని, మర్డర్లు చేసినటువంటి వ్యక్తులను ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ లో ప్రవేశపెట్టినప్పుడు పోలీసు వాళ్లు ఏ విధంగా అయితే ముసుగులు తొడిగి ప్రవేశపెడతారో అలా సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద అమానవీయంగా ప్రవర్తించడం అన్నది చాలా బాధాకరమైనటువంటి విషయం. దీన్ని మొత్తం పౌర సమాజం అంతా కూడా ఆక్షేపిస్తోంది. మీకు ఎన్ని ఒత్తిళ్లైనా ఉండొచ్చు, పోలీసు అనేటటువంటి శాఖ రాజకీయాలకు అతీతంగా, రాజకీయ ఒత్తిళ్లకు అతీతంగా పనిచేయాల్సినటువంటి అవసరం ఉందన్నటువంటి విషయాన్ని మరోసారి మీకు గుర్తు చేస్తూ, మీరు మమ్మల్ని అక్రమంగా నిర్బంధించినంత మాత్రాన, మా మీద మీరు తప్పుడు కేసులు పెట్టినంత మాత్రాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరు కూడా భయపడిపోరు. మా ఈ పోరాటాలను ఇక్కడికే ఆపేయడం అనేటటువంటివి కల్లో కూడా జరగనటువంటి విషయాలు. మీరు మమ్మల్ని ఎంతగా కిందికి తీసుకెళ్తారో మేము అంతే వేగంగా పైకి కూడా ఎగిసి పడతాము. తప్పిదాలు జరుగుతున్నటువంటి వాటి అన్నింటినీ కూడా ఎత్తి చూపిస్తాం. కూటమి నాయకులు చేసేటటువంటి ప్రతి తప్పును ప్రజల్లో ఎండగడుతూనే ఉంటాం.